హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో సెక్షన్ 17A నుంచి 17H వరకు డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా సెక్షన్ 17A ఏం చెప్తుందంటే, సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఆదేశాల మేరకు ఈ స్పెసిఫైడ్ ప్లాంట్స్ అంటే ప్రత్యేకమైనటువంటి మొక్కలు ఏ అటవీ ప్రాంతంలో కానీ లేదా ఇతర భూభాగాల్లో కానీ ఉన్నప్పుడు వాటిని పేకడం కానీ, ధ్వంసం చేయడం కానీ, నరకడం లాంటివి కానీ చేయకూడదు. అలాగే ఈ మొక్కలు బతికున్నా చనిపోయినా వాటిని స్టోర్ చేసి పెట్టుకోవడం కానీ, లేదంటే రవాణా చేయడం కానీ, సేల్ కోసం పెట్టడం కానీ, ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వడం లాంటివి కూడా చేయకూడదు. కానీ షెడ్యూల్ ట్రైబల్ పీపుల్ మాత్రం షెడ్యూల్ 4లో నిబంధనల ప్రకారం అంటే ప్రొవిజన్స్ ప్రకారం వాళ్ళ ప్రత్యేకమైనటువంటి అవసరాల కోసం ఈ మొక్కల్ని ఖచ్చితంగా వాడుకోవచ్చు. అలాగే సెక్షన్ 17B ఏం చెప్తుందంటే, ఎడ్యుకేషన్ కోసం, సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, హెర్బేరియంల కోసం మరియు ఇతర ప్రయోజనాల కోసం మాత్రం చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ అనే అతను స్టేట్ గవర్నమెంట్ ద్వారా పర్మిట్ని తీసుకొని ఈ మొక్కలను వాడుకోవడానికి అనుమతినిస్తారు. అలాగే సెక్షన్ 17C ఏం చెప్తుందంటే, సెక్షన్ 17C అనేది ఈ ప్రత్యేకమైన మొక్కలను అంటే స్పెసిఫైడ్ ప్లాంట్స్ని సాగు చేయడానికి అంటే వ్యవసాయం చేయడానికి కావాల్సినటువంటి లైసెన్స్లు ఎలా తీసుకోవాలి, ఖచ్చితంగా లైసెన్స్ తీసుకోవాలనే విషయాన్ని చెప్తుంది. అలాగే లైసెన్స్ తీసుకున్నాక ఎటువంటి ప్రొవిజన్స్తో వ్యవసాయం చేయొచ్చు అనేది కూడా ఈ సెక్షన్ 17Cలో పొందుపరచబడి ఉంది. అలాగే సెక్షన్ 17D ఏం చెప్తుందంటే, ఈ ప్రత్యేకమైన స్పెసిఫైడ్ ప్లాంట్స్తో ఏదన్నా వ్యాపారం చేయాలనుకున్నప్పుడు దానికి కూడా ఖచ్చితంగా లైసెన్స్ అవసరం అని చెప్తుంది. ఈ లైసెన్స్ కూడా ఎలా తీసుకోవాలి, ఎటువంటి నిబంధనలకు లోబడి ఉండాలి అనే దాని గురించి సెక్షన్ 17D అనేది క్లియర్గా చెప్తుంది. సెక్షన్ 17E డిక్లరేషన్ ఆఫ్ స్టాక్ అంటే వ్యాపారం కానీ వ్యవసాయం కానీ అంటే సాగు కానీ చేయాలనుకున్నప్పుడు ఈ ప్రత్యేక మొక్కల్ని వాటికి సంబంధించినటువంటి స్టాక్ డిక్లరేషన్ అనేది ఖచ్చితంగా చేయాలని చెప్పేసి సెక్షన్ 17E చెప్తుంది. అలాగే సెక్షన్ 17F ఏం చెప్తుందంటే, లైసెన్స్ తీసుకున్నటువంటి వ్యక్తులు వితౌట్ డిక్లరేషను వీటిని వ్యవసాయం కానీ వ్యాపారం కానీ ఖచ్చితంగా చేయకూడదు, అది చట్టరీత్యా నేరం అనేది చెప్తున్నాయి. సెక్షన్ 17G అనేది ఏం చెప్తుందంటే, స్పెసిఫైడ్ ప్లాంట్స్ లేదా వాటి పార్ట్స్ని ఎలా కొనాలి అనే దాని గురించి డిస్కస్ చేస్తుంది. సో ఈ మొక్కలు లేదా వాటికి సంబంధించినటువంటి భాగాలను కొనుగోలు చేయడానికి లైసెన్స్ ఉన్నటువంటి స్పెసిఫైడ్ డీలర్స్ దగ్గర మాత్రమే కొనాలి అనే దాని గురించి ఈ సెక్షన్ 17G అనేది చెప్తుంది. కానీ సెక్షన్ 17Bలో పొందుపరచబడినటువంటి ఎడ్యుకేషను మరియు సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు మాత్రం వీళ్ళ దగ్గర కొనాల్సినటువంటి అవసరం లేదు. సెక్షన్ 17H ఏం చెప్తుందంటే, చట్ట ఉల్లంఘన జరిగినప్పుడు ఈ స్పెసిఫైడ్ ప్లాంట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడతాయని చెప్తుంది. అలాగే శాంక్చురీస్లో కానీ లేదా నేషనల్ పార్క్స్లో ఉన్నటువంటి ప్లాంట్స్ కానీ వాటికి సంబంధించినటువంటి పార్ట్స్ కానీ కేంద్ర ప్రభుత్వ ఆస్తిగా పరిగణించబడుతుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ సెక్షన్ 17A to 17H. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ అలాట్.